నా ఫోన్ నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి శెట్టి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విచ్చేస్తున్నట్లయితే మా ఛానల్ చివరి ఎండ్ తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీ నుండి కోరుకునేది ఒకటే, ఒక లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్. ఇది మాకు బూస్ట్ ఆర్లిక్స్ మరియు బోన్ లాంటిది. సరే, టాపిక్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఇదే సమస్య ఏదో సమయంలో ఎదుర్కొని ఉంటారు. ఈ రోజుల్లో మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మొబైల్ ఫోన్. తెల్లారింది మొదలు నిద్రపోయే వరకు దాంతోనే పని. ఒక్కోసారి మొబైల్ ఫోన్ లేకపోతే అసలు మన ప్రాణమే లేనట్టుగా బాధపడిపోతూ ఉంటాం. మరి దురదృష్టం కూడా వెంటాడినప్పుడు మన మొబైల్ ఫోన్ అనుకోకుండా నీళ్ళలో పడిపోయా అంతే, ఇంకా మన పని అయిపోయా. మనం పెట్టిన డబ్బులు గోవిందా గోవిందా అని బాధపడతాం. అంతెందుకు, తీరా మొబైల్ ఫోన్ పైకి తీసి చూసేసరికి అది పనిచేస్తుందో లేదో అన్న నమ్మకం కూడా లేదు. మరి కొందరైతే పాపం వారు ఏమీ చెయ్యరు, కానీ అయినప్పటికీ వాళ్ళ పనిలో వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు. సరేలే, పని చేసుకుంటున్నారు కదా అనుకుంటే అదృష్టమే కాదుగా, దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు చేసే చిన్న తప్పు వల్ల అనుకోకుండా నీరు అనేది మొబైల్పై పడుతుంది. అంతే, వాళ్ళు కూడా ఇలాంటి సమస్యని సేమ్ ఎదుర్కొని ఉంటారు. ఇంకా మరికొందరు ఉంటారు, వాళ్ళైతే సెల్ఫీ రాజాలు. అనుకోకుండా గట్లు చెట్ల మధ్యన కూర్చొని వీడియోలు తీస్తుంటే అనుకోకుండా నీళ్ళల్లో ఆ మొబైల్ పడిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. ఖచ్చితంగా అందరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే మొబైల్ ఫోన్ నీళ్ళలో పడితే ఏం చేయాలి? దీనికి నేను చక్కటి పరిష్కారం అయితే చెప్తాను. ముందుగా మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్ తీసుకోండి. తీసుకున్నారా? తర్వాత దాంట్లో నీరు ఉంటుంది కనుక చిన్నగా అటు ఇటు షేక్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే నిటారుగా మొబైల్ని ఇలా అంటే మీకు దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో బయటకు వస్తుంది. తర్వాత మీరు దాంట్లోంచి బ్యాటరీని పక్కకు తీసేయండి. ఫస్ట్ తీసేసిన తర్వాత ఏం చేయాలి? మెమరీ కార్డులు, సిమ్ కార్డులు ఇలాగా స్లాట్స్లో నుంచి ఒక్కొక్క దాన్ని పక్కకు తీసేసి ఆరబెట్టేసేయండి. తర్వాత మనం ఏం చేయాలి? ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, పొడి క్లాత్ని తీసుకోండి. పొడి క్లాత్ని తీసుకొని మనము చుట్టూ క్లీన్ చేయాలి. అంటే వెనక వైపు, ముందు వైపు అంతగా మనం క్లీన్ చేయాలి. అంతేగాని మీరు పొర్రపాటున కూడా మన ఇంట్లో డ్రైయర్స్ ఉంటాయి, హెయిర్ డ్రైయర్స్ అని చెప్పేసి, అట్లాగా హార్డ్ బ్లోయర్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటిని మటుకు మీరు పొరపాటున కూడా యూజ్ చేయకండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది రాంగ్. పొరపాటున కూడా మీరు ఇటువంటిది ఫాలో అనే అవ్వకండి. ఎందుకంటే నీరు అనేది లోపలికి వెళ్ళి మిషన్ పాడు చేసే అవకాశం ఉంది. మరి ఈరోజు మనకు ఒక చక్కటి పరిష్కారం అయితే ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది కదా, మన మొబైల్ ఫోన్ కూడా ఖచ్చితంగా ఒక సమాధానం అయితే ఉంటుంది కదా. ముందుగా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి చిట్కాలు కనుక మీరు పాటిస్తే మీకు మీ మొబైల్ ఫోన్ మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. సరే, ముందుగా మనం ఏం చేయాలి అంటే, ఒక డబ్బా ఉంటుంది కదా, డబ్బా మరియు అదే కంటైనర్ అంటాం కదా, కంటైనర్ దానికి ఒక మూత ఉండేటట్టు చూసుకోండి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్, గాలి అనేది లోపలికి వెళ్ళకూడదు. సరే, ఇప్పుడు ఈ రెండింటిని దీన్ని తీసుకున్నాం. తర్వాత మనం ఏం తీసుకోవాలి అంటే, ఒక డబ్బాలో బియ్యం ఉంటుంది కదా, మన ఇంట్లో వాడే రైస్, అది ఒక 2 గ్లాసెస్ తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేస్తామంటే మనము ఆ డబ్బాలో పోస్తాం. ఓకేనా? సరే, ఈ డబ్బా తీసేసుకొని ఆ డబ్బాలో మనం ఇప్పుడు బియ్యం పోసేస్తున్నాం. బియ్యం పోసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, తర్వాత మన మొబైల్ ఫోన్ తడిచిపోయింది కదా, దాన్ని తీసుకొచ్చేసి ఆ బియ్యంలో అలా పెట్టేసేయండి. కానీ అద్దకండి లోపలికి. ఒక అలా పెట్టేసి పైన మళ్ళీ కొంత బియ్యాన్ని అయితే మనం పోయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. చూసారు కదా? ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి? ఒక మూత ఉంది కదా ఇందాక వాళ్ళు ఇచ్చినది, ఆ మూతను పెట్టేసి మనం ఈ విధంగా ఒక 2 లేదా 3 రోజుల పాటు పక్కకు పెట్టేసేయండి. ఈ విధంగా పక్కకు పెట్టేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి? మొబైల్ ఫోన్ని బయటకు తీయాలి. బయటకు తీసిన తర్వాత దాన్ని ఎంబటే ఆన్ చేయకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ పైన క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మీరు పవర్ ఆన్ బటన్ ఉంటుంది కదా, క్లిక్ చేసి మీ మొబైల్ని ఆన్ చేయండి. చేసిన తర్వాత వర్కింగ్ ఎలా ఉంది, కండిషన్ బాగుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇది 100% వర్క్ చేస్తుందా అంటే చేయదనే చెప్పాలి, కానీ 50% అయితే పనిచేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు కనుక పని చేయకపోతే మీ మొబైల్ని దగ్గరలో ఉన్నటువంటి ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు వెంటనే చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు కనుక నచ్చినట్లయితే మీ నుండి కోరుకునేది పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్, ఇక్కడ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.
మరియు దాని పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ అంటే గంట సింబల్ ఇది క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ మీరు పొందవచ్చును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ స్మైల్. బై బాయ్.